కావాలి, నీవే కావాలి, నీవే కావాలి నా యేసయ్యా. నీతో ఉంటాను, నీతో ఉంటాను, నీతో ఉంటాను నా యేసయ్యా. నీవు లేనిదే నా జీవితం, నీవు లేనిదే నా జీవితం శూన్యమే, శూన్యమే, శూన్యమే కదా. శూన్యమే, శూన్యమే, శూన్యమే కదా. నీవే కావాలి, నీవే కావాలి, నీవే కావాలి నా యేసయ్యా. నీతో ఉంటాను, నీతో ఉంటాను, నీతో ఉంటాను నా యేసయ్యా. సిరి సంపదలే ఎన్ని ఉన్నదాని, పదములు ఘనతలు ఎన్నో ఉన్నదాని. సిరి సంపదలే ఎన్ని ఉన్నదాని, పదములు ఘనతలు ఎన్నో ఉన్నగాని, శాశ్వతం కాదే నాకిలలోన, శాశ్వతం కాదే నాకిలలోన. శాశ్వతమైనది నీ సన్నిధానం, శాశ్వతమైనది నీ సన్నిధానం. నీవే కావాలి, నీవే కావాలి, నీవే కావాలి నా యేసయ్యా. నీతో ఉంటాను, నీతో ఉంటాను, నీతో ఉంటాను నా యేసయ్యా. నీవే కావాలి, నీవే కావాలి, నీవే కావాలి నా యేసయ్యా. నీతో ఉంటాను, నీతో ఉంటాను, నీతో ఉంటాను నా యేసయ్యా. నీవు లేనిదే నా జీవితం, నీవు లేనిదే నా జీవితం శూన్యమే, శూన్యమే, శూన్యమే కదా. శూన్యమే, శూన్యమే, శూన్యమే కదా. నీవే కావాలి నా యేసయ్యా. అవును ప్రియమైన వారులారా, మరి మనిషి జీవితంలో మరి ఇక్కడ కనిపిస్తున్న వాడలాంటి మరి వాడలు ఎంతోమందికి ఎన్నో వాడలు ఇచ్చిన దేవుడు, మేడలు ఇచ్చిన దేవుడు, ఆస్తులు సిరి సంపదలు ఇచ్చే దేవుడిని. మరి ఆయన ఈరోజు నా జీవితంలో లేకపోతే అంత శూన్యమేనండి. ఎందుకంటే ఈ పాట రూపంలో ఈ మాటల్ని అర్థంగా వివరిస్తున్నానండి. యేసయ్య నీ జీవితంలో నా జీవితంలో లేకపోతే అదంతా శూన్యమేనండి. ఎంత సంపాదించుకున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎన్నో మేడలున్నా, ఇలాంటి వాడలు ఎన్నున్నా అవన్నీ ఒకరోజు శూన్యమేనండి. ఈ శూన్యంలో ఏవి శాశ్వతం కాదండి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. ఇలలోకంలో, ఆ పైన పరలోకంలో మరి దేవుడే తోడండి. మరి ఆ నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇలా మాట్లాడుతున్నారండి. ఆయన ఇలా మాట్లాడుతున్నారండి నీతో నాతో. నా ద్వారా తప్ప ఏ ఒక్క వారి ద్వారా కూడా స్వర్గం అనేది కానీ, వైకుంఠం అనేది కానీ, కైలాసం అనేది కానీ
మరి అలానే మీరు అనుకున్నట్లుగా జ్యోతి వాళ్ళు ఎలా పైకి వెళ్ళిపోతారు ఆత్మ అనుకునేది కానీ ఇవేవి ఏ ఒక్కరి ద్వారాగా జరగబోవండి. యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఏ ఒక్కరి ద్వారా స్వర్గం అనేది కానీ, కైలాసం అనేది కానీ, వైకుంఠం అనేది కానీ, పరలోకం అనేది కానీ ఏ ఒక్కరు ఇవ్వలేరు, ఇవ్వవారు. అది నా ద్వారా తప్ప వేరే ఏ ఒక్కరి ద్వారా పరలోకము, కైలాసము, వైకుంఠం అనే ద్వారానికి మీరు ప్రవేశించలేరు.